గర్భస్రావం వల్ల ఎదురయ్యే శారీరక మానసిక క్షోభను పరిగణలోకి తీసుకోకుండా పనితీరు సరిగా లేదు అంటూ ఓ మహిళా జడ్జిని మధ్యప్రదేశ్ హైకోర్టు తొలగించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. పురుషులకు ఋతుక్రమం ఉండాల్సిందని, సంతానాన్ని కనడంలో మహిళలు పడే ఇబ్బందులేమిటో తెలిసేది అంటూ జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. సివిల్ జడ్జిల తొలగింపునకు అనుసరిస్తోన్న విధానంపై వివరణ ఇవ్వాలని మధ్యప్రదేశ్ హైకోర్టును ఆదేశించింది. ఆ మహిళా జడ్జికి గర్భస్రావం జరిగింది. అటువంటి మహిళ మానసికంగా, శారీరకంగా ఎంతో వేదనకు గురయ్యే అవకాశం ఉంటుందని జస్టిస్ బివి నాగరత్న అన్నారు. ఆరోగ్య పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా పెండింగ్ కేసుల ఆధారంగా ఆమెను తొలగిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. అటువంటి ఆరోగ్య ప్రమాణాలు పురుష న్యాయమూర్తులకు ఉండాలి అని ఆశిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. పనితీరు ఆశించిన స్థాయిలో లేదంటూ మధ్యప్రదేశ్ లో 6 మహిళా జడ్జిలను తొలగించిన వ్యవహారాన్ని సుప్రీంకోర్టు 2023 నవంబర్ 11న సుమోటోగా విచారణకు స్వీకరించింది. హైకోర్టుతో పాటు తొలగింపునకు గురైన మహిళా జడ్జిలకు నోటీసులు ఇచ్చింది. ఆ 6లో 4 మహిళా జడ్జిలను తిరిగి నియమిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు విస్తృత ధర్మాసనం ఈ ఏడాది ఆగస్టు 1న నిర్ణయం తీసుకుంది. మరో 2 మహిళా జడ్జిలకు పునర్నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. వీరిలో అదితి కుమార్ శర్మ పనితీరు అత్యంత పేలవంగా ఉంది అంటూ సర్వోన్నత న్యాయస్థానానికి హైకోర్టు నివేదించింది. 2022లో ఆమె దగ్గర 1500 కేసులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది. అయితే 2021లో తనకు గర్భస్రావమైందని, తన సోదరుడికి క్యాన్సర్ సోకింది అంటూ తన కష్టాలను అంతకుముందే ఆమె హైకోర్టుకు నివేదించింది. ఆ తర్వాత ఈ విషయాలన్నీ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చాయి. దీంతో పాటు కరోనా వ్యాప్తి సమయంలో న్యాయస్థానాలు పనిచేయని విషయాన్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది.